తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి 10.5 సంవత్సరాలు నేనే సీఎంగా ఉంటాను అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేక అధిష్టానం నా మీదే ఆధారపడి ఉంది అని కాంగ్రెస్ లో మిగిలిన నాయకులందరినీ రేవంత్ వార్నింగ్ ఇస్తున్నాడు అనుకోవాలా ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రతి మాటకు నానా అర్థాలు తీయలేము. ఏ నాయకుడైనా అలాగే చెప్తారు, లేదా నా పని అయిపోయింది, నేను ఎప్పుడు పోతానో తెలియదు, నేను ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటానో తెలియదు అని చెప్పుకుంటాడో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరైనా అంతే చెప్తారు. మీకు పొలిటికల్ లీడర్స్ అంటేనే నేనే అధికారంలో ఉంటా అని చెప్తారు. అది కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కావచ్చు, పార్టీలోనే ఉన్న తన వ్యతిరేకులకు ఒక సంకేతాన్ని ఇవ్వడం కావచ్చు. సో ఆయన ఇప్పుడు కొత్తగా దీనికి రకరకాల అర్థాలు తీసి అధిష్టాన వర్గానికి అల్టిమేటం ఇచ్చాడా, ఇవన్నీ ఏముంటాయి? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తానే ఉండాలని కోరుకుంటాడు, ఉంటానని చెప్తూ ఉంటారు. ఉండడా ప్రజలు నిర్ణయిస్తారు, అది తాను నిర్ణయించేది కాదు కదా. సో అల్టిమేట్గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు గెలిచింది, లోక్సభ ఎన్నికలు గెలిచింది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీస్ బై ఎలక్షన్లో గెలిచింది, సర్పంచ్ ఎన్నికల్లో గెలిచింది, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది. అన్ని విజయాలు సాధించినాక కూడా ఇక మనిషి కాన్ఫిడెన్స్ లేకపోతే ఎప్పుడు ఉంటుంది? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, అండర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్గానే ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండకుండా గెలుపు ఓటములు దైవాధీనములు, ఎప్పుడు ఏమి జరుగునో తెలియదు, విధి ఎప్పుడైనా వికటించవచ్చు అని చెప్పుకుంటూ కూర్చుంటారా ఎవరైనా? అది రాజకీయం, అది వేదాంతం కాదు కదా. రాజకీయాలంటే తన ప్రజలకు కానీ, పార్టీకి కానీ, ప్రత్యర్థులకు కానీ పొలిటికల్ సంకేతాలు ఇవ్వాలి, నేనే గెలుస్తాను అని. ఆ రణనినాదం అంటారే, ఆ రణనినాదము, శంఖారావాలు ఎన్నికల సమరంలో ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. అలా కాకుండా ఇంకో రకంగా ఉంటారా? ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎప్పుడు ఉంటుంది. అందులో ప్రతిపక్షంగా రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి గ్యాప్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో ముసలం పుడుతుంది, నల్గొండ ఖమ్మం బాంబులు పేలుతాయి, రేవంత్ రెడ్డి పార్టీని చెల్లిపోయి బీజేపీలో ఏడతాడు. కాంగ్రెస్ పార్టీ 3 నాళ్ళ ముచ్చటానికి గెలిచిన మొదటి రోజు నుంచి చెప్తూ వచ్చారు. అలా అన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీకు కడియం శ్రీ లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క కాలం ఉండదు, ఇది 3 నాళ్ళ ముచ్చట అన్నారు. తర్వాత ఆయనే వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సో అందువల్ల రాజకీయాల్లో నాయకులు చాలా మాట్లాడుతుంటారు. ప్రతిదానికి మనం ఇన్డెప్త్ మీనింగ్లు తీసుకుంటూ కూర్చోలేము. దట్స్ అ పార్ట్ ఆఫ్ పొలిటికల్ గేమ్ కదా, మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు.